ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూప కాలేన తం కృతాంతం నమామ్యహం అంటూ సావిత్రి యమధర్మరాజుకు నమస్కారం తెలియజేసింది. ఎవరైతే అందరి జీవుల యొక్క ఆయు ప్రమాణాన్ని లెక్కిస్తూ అంత్యకాలంలో వారి ప్రాణాల్ని హరిస్తారో వారే కృతాంతులు. యముడికి కృతాంతుడని పేరు. అలాంటి కృతాంతుడికి నమస్కారము. మృత్యుధర్మం కలిగినవాడు మర్త్యుడు, మానవుడు. ఆ మృత్యు భీతి పోవాలి అంటే నిత్యము ఈ యమాష్టకాన్ని పారాయణ చేయమని చెబుతుంది పురాణం. సావిత్రి అలా యముడిని అర్చించి ప్రార్థించి తన భర్త అయిన సత్యవ్రతుని యొక్క ప్రాణాన్ని తిరిగి పొందింది. మరి మృత్యు భీతిని వదిలి మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి అంటే యముని ద్వారా నచికేతునికి ఉపదేశించబడినటువంటి కఠోపనిషత్తు యొక్క సారాంశాన్ని మనం గ్రహించాలి. యముడు కూడా ఎప్పుడు తన ధర్మాన్ని మరిచి జీవుల ప్రాణాలను హరించకుండా ఉంటాడో భాగవతంలో శౌనకాది మహామునులు తెలియజేశారు. మనుట నిత్యము కాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు అల్పాయువులగవు మాకు అన్య దుర్జనుల చరిత్రములు ఓలి కర్ణరంధ్రముల బెట్టి బంగారు వంటి బ్రతికెడు కాలంబు పోనాడగానేల పుణ్యచరిత మాధవ పద పద్మ మకరంద పానంబు సేయింపవే ఏము సేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రులు జీర వాడెదండధరుడు వచ్చచుడు చంపడొక్కడినైన జన్నమయ్యడిదాకా వినుటు నుండు తగిలి విష్ణు కథలు. ఓ సూత మహర్షి, ఎవరెవరి కథలో చెబుతావేమిటయ్యా? ధృతరాష్ట్రుడు ఎట్టు వెళితే మాకేమి, సంజయుడు ఎట్టు వెళితే మాకేమి? అద్భుతమైన విష్ణు కథలను వింటూ యముడు కూడా ఏ జీవి యొక్క ప్రాణాన్ని హరించకుండా విష్ణు కథ వింటూ ఉన్నాడయ్యా. అలాంటి విష్ణు కథ మాకు వినిపించి మా జీవితాన్ని ధన్యం చెయ్యవయ్యా అని ప్రార్థిస్తారు భాగవత ప్రథమ స్కంధంలో. ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయటంలోనే అంతరార్థం ఏమిటి అంటే, ఇంద్రియేభ్య హర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మనఃపరః. ఇంద్రియం కంటే ఇంద్రియార్థాలు గొప్పవి, ఇంద్రియార్థాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధేః ఆత్మా మహాన్ పరః. బుద్ధి కంటే మహత్తు గొప్పది. మహత్తు అంటే సూక్ష్మ శరీరంలోని సాక్షిగా ఉండే తత్వం. ఈ మహత్తు కంటే అవ్యక్తం గొప్పది. మహత పరం అవ్యక్తం అవ్యక్త పురుష పరః. పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఆ పరమాత్మ కంటే, ఆ చైతన్యం కంటే గొప్పదైనది మరి ఒకటి లేదు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తత్వం కనుక తెలుసుకుంటే చంపడొక్కడినైన జన్నమయ్యడిదా వినుచునుండు దగిలి విష్ణు కథలు. ఆ యమధర్మరాజు కూడా ఆ జీవి ప్రాణాన్ని హరించకుండా విష్ణు కథలు వింటూ ఉంటాడు
అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ చైతన్యం గురించి పూర్తి అవగాహన మనకు కలుగుతుందో మనకు అప్పుడు మృత్యు భయం పోతుంది. ఆ చైతన్యంలో మనము భాగస్వాములమే, మనమే ఆ చైతన్యము, అహం బ్రహ్మాస్మి అన్న భావన దృఢమైనప్పుడు ఇహ మృత్యు భయం ఏమున్నది? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు అర్జునుడు. నాకు మోహం పోయింది, నేనేమిటో నాకు అర్థమైంది. ఇలా కఠోపనిషత్తు ద్వారా మన స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నమే అద్భుతమైన గురు సందేశంలో ఈ గాథలన్నీ వినే ప్రయత్నం. చెబుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది, కానీ అవగాహనకు చిక్కటం లేదు. కారణం ఏమిటి అంటే దానికి సమాధానం చెప్పింది కఠోపనిషత్తు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అని చెబుతాడు. అందరిలో ఆవహించి ఉన్నటువంటి, అందరిలో వ్యాపితమై ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది గూఢ, రహస్యమైనది. నా ప్రకాశతే, అందరికీ కనపడదు. అదేమిటండి? ఆత్మతత్వం అంటేనే అంతా వ్యాపించి ఉన్నది. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే అని అనేక సార్లు చెప్పుకున్నామే. ఇప్పుడు గూఢం అంటారేంటి? తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాయితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి అని అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా గూఢము అంటున్నారే. అంతరార్థం ఏమిటి అంటే సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః దృశ్యతే. సూక్ష్మదర్శులకు ఏకాగ్రమైన బుద్ధితో సూక్ష్మాన్ని గుర్తించేటువంటి వివేకం కలిగిన వారికి తానే ఆ చైతన్యం అన్న భావన కలుగుతుంది. ఆ సూక్ష్మ దృష్టి లోపించినప్పుడు అది సిద్ధించదు. ఏకాగ్రమైన బుద్ధితో సూక్ష్మాన్ని గుర్తించేటువంటి వివేకం కలిగిన వారికి తానే ఆ చైతన్యం అన్న భావన కలుగుతుంది. ఆ సూక్ష్మ దృష్టి లోపించినప్పుడు అది సిద్ధించదు. ఈ మొత్తం సృష్టి ఏర్పడినటువంటి విధి విధానాన్ని తెలియజేస్తూ భాగవతంలో, నారాయణీయంలో, పురాణంలో ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నిరాపహ ఆప పృథ్వీ పృథిభ్యో అన్నం అంటూ ఎలా ఏర్పడిందో పురాణాలన్నీ తెలియజేశాయి. ఈనాటి బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, స్ట్రింగ్ థియరీ కాదు. పురాణం ఎప్పుడో ఈ సృష్టి రహస్యాన్ని మనకు తెలియజేసింది. శబ్దాద్వ్యోమ తతః ససజ్జిత విభో స్పర్శం తదా మారుతం తస్మాద్ రూపమహోధరసం తోయంచ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనాద్ ఆద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ అంటూ నారాయణీయంలో నారాయణ భట్టతిరి 5వ దశకంలోని 8వ శ్లోకంలో ఈ విషయాన్ని మనకు వివరించారు. తామసాహంకారం నుంచి శబ్దం జనిస్తే, శబ్దం నుంచి ఆకాశం, ఆకాశం యొక్క తన్మాత్ర అయినటువంటి స్పర్శ ద్వారా వాయువు, ఆ వాయువు యొక్క స్పర్శ తన్మాత్ర ఆకాశ లక్షణము కలిసి అగ్ని, అగ్ని స్పర్శతో శబ్దంతో కలిసి నీరు ఆపహ, ఇక శబ్దస్పర్శ రూప రసాలతో కలిసి పృథివీ గంధం. ఇలా పృథ్వీకి శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 తన్మాత్రలు ఉంటే దానికంటే సూక్ష్మరూపమైన నీటికి గంధం ఉండదు, శబ్దస్పర్శ రూపరసములు ఉంటాయి. అంతకంటే సూక్ష్మమైనటువంటి అగ్నికి శబ్దస్పర్శ రూపములు ఉంటాయి, కానీ రుచి వాసన ఉండవు. అంతకంటే సూక్ష్మమైన వాయువుకు శబ్దము స్పర్శ ఉంటాయి, కానీ
రుచి, రూపము, గంధము ఉండవు. అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆకాశానికి శబ్దం ఉంటుంది, కానీ రుచి, రూపము, రసము, గంధము ఉండదు. ఇలా సూక్ష్మంగా ఎప్పుడైతే స్థూలం నుంచి నువ్వు ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడు సూక్ష్మయ అగ్రయ సూక్ష్మదర్శిభిః దృశ్యతే. సూక్ష్మమైన దృష్టితో, ఏకాగ్రమైన బుద్ధితో సాధనను మనం చేయగలిగితే ఆ తత్వం ఏమిటో మనకు బోధపడుతుంది. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే భృత్యానుభృత్య పరిభృత్య భృత్య భృత్య, నేను ఆ భగవంతుడికి దాసుణ్ణి అన్న భావనతో నిరంతరము భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నటువంటి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు 80 ఏళ్ల వయస్సులో వీధిలో వెడుతూ ఉంటే 12 ఏళ్ల బాలుడు ఊర్ధ్వపుండ్రాలు ధరించడం ఇచ్చాడు. వెంటనే దాస అంటూ నమస్కరించాడు. ఆ పరమ భాగవతోత్తముడు రామాయణాన్ని ఇంటింటికి తిరిగి మరీ వినిపించిన అపర వాల్మీకి, భగవంతుడే అంతటా ఉన్నాడని భావించిన పరమ వైష్ణవుడు. అందరూ ప్రశ్నించారు, 12 ఏళ్ల బాలుడికి అలా నమస్కరిస్తున్నారేంటండి దాసుణ్ణంటూ అంటే, నేను ఆ భగవంతుడి యొక్క దాసుణ్ణి. ఊర్ధ్వపుండ్రాలు నుదుటిన దిద్దుకుని బాలకృష్ణుడిగా నడిచి వస్తున్నటువంటి ఆ చిన్నారి బాలుణ్ణి చూడగానే నాకు ఆ భగవంతుడు దర్శనమిచ్చాడయ్యా. అందుకే భృత్యానుభృత్య పరిభృత్య భృత్య భృత్య అంటూ నమస్కరించాను అని సమాధానం ఇచ్చాడు. అదే సూక్ష్మ బుద్ధి అంటే. కంచి పరమాచార్య అరుణాచలం వచ్చారు. రమణాశ్రమంలో శిష్యులంతా భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ అరుణాచలానికి నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామివారు వచ్చారు, వారిని దర్శించుకోరా అని ప్రశ్నిస్తే, వారు నేను వేరువేరా అని సమాధానం చెప్పారు. అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే, అదే విష్ణు చైతన్యం. అది గుర్తిస్తే పరతత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది, అవగతమవుతుంది. ఇలా నిరంతరము ఆ భావనతో ఉన్నవారికి అంతా భగవంతుడే గోచరిస్తాడు. దక్షుడు సభలోకి వచ్చినప్పుడు శివుడు లేచి నిలబడలేదు, నమస్కరించలేదు. ఆగ్రహంతో సభాస్థలి వదిలి వెళ్ళిపోయి శివుణ్ణి శపించాడు. అనంతరం పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది, మామగారంటే తండ్రితో సమానం కదా, మీరెందుకు నమస్కరించలేదు అని. శివుడు అన్నాడు, అంతా బ్రహ్మమే గోచరమవుతున్న నాకు ఎవరికి నమస్కారం చెయ్యాలి? అవధూత ఎవరికి నమస్కరించరు, ఎవరిని ఆశీర్వదించరు, అంతా బ్రహ్మమే. ఇదే ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే స్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అంటూ అద్భుతమైన ఆ సూక్ష్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటూ నచికేతుడికి మార్గోపాయం చేస్తూ ఉన్నాడు. చెబుతుంటే వింటుంటే అద్భుతంగా అనిపిస్తోంది, కానీ తెలుసుకోవాలంటే ఎలా, ఆచరించాలంటే ఎలా, ఆ విధి విధానాన్ని వివరించమంటూ మనకు సందేహం కలగటం సహజమే. అడగకముందే యమధర్మరాజే చెబుతూ ఉన్నాడు, అలాంటి స్థితికి నువ్వు చేరుకోవాలి అంటే యచ్చేత్వాక్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చే జ్ఞానాత్మని జ్ఞానమాత్మహతి నియచ్చేత్ తద్యచ్చేచ్ఛాంతాత్మని. ఎంత అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు అంటే, దేహమే మనమన్న భావనతో, అహంకార మమకారాలతో, ఆసక్తి ఫలాపేక్షలను పెంచుకొని
నిరంతరము మిథ్య అయిన ఈ జగత్తే సత్యమని భావించి ప్రవర్తించేవాడు అతలాకుతలమవుతూ అగమ్యగోచరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అగత్యం ఏర్పడుతుంది. దేహమే మనమన్న భావనతో, అహంకార మమకారాలతో ఆసక్తి ఫలాపేక్షలను పెంచుకొని నిరంతరము మిథ్య అయిన ఈ జగత్తే సత్యమని భావించి ప్రవర్తించేవాడు అతలాకుతలమవుతూ అగమ్యగోచరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అగత్యం ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ అద్భుతమైన సాధనా క్రమాన్ని పట్టుకున్న వారికి అద్భుతమైన ఆత్మానందం ద్యోతకమవుతుంది. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. యచ్చేత్ వాక్ మనసి ప్రాజ్ఞ. మనకు ఆలోచనలు కలగజేసేది మనస్సు, కోరికలను ఉద్భవించేది బుద్ధి. బుద్ధిలో కలిగిన కోరికలను ఆలోచన రూపంలో మనస్సు సంకల్ప వికల్పాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటే తదనుగుణంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏదో చక్కటి దృశ్యం కనపడుతూ ఉంది, దాన్ని చూడాలన్న ఆలోచన నీకు కలిగింది. మిత్రుడు వచ్చి చెప్పాడు, ఫలానా చలనచిత్రం చాలా బాగుంది అని. వెంటనే ఆ చలనచిత్రాన్ని చూడటానికి చేసే ప్రయత్నము వాక్కుల రూపంలో బహిర్గతమవుతుంది. అందరినీ అడుగుతూ ఉంటాం, అదంత బాగుంది, ఎలా వెళ్ళాలి అని. కాబట్టి మొట్టమొదట ఏం చెయ్యాలి? వాక్కును మనస్సులోకి మరల్చాలి. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయటమే పరబ్రహ్మతత్వం. ఎంత మౌనంగా ఉండగలిగితే అంత అంతర్ముఖులం కాగలుగుతాం. ఆలోచన ఆచరణకు కార్యరూపాన్ని కలిగించటం కోసం అనేకమైన వ్యావృత్తులను మనలో కలగజేస్తుంది. అవే మాట రూపంలో బహిర్గతమవుతూ ఉంటాయి. ఓ టోంపే సచ్చాయి రహతా హైతో దిల్ మే సఫాయి రహతా హై. మొట్టమొదట మనం అనేక దేవాలయాలకు వెళ్ళి ఎందుకని స్తోత్రాలు చేస్తూ ఉంటాం అంటే, అక్కడ ఉన్న అధిదేవతను ఆరాధించి ఆహ్వానించేటువంటి మంత్రశక్తి మనకు లేనప్పుడు, ఆ మంత్రం మనకు దొరకనప్పుడు స్తోత్రం ద్వారా ఆ దేవతా శక్తిని ఆవాహన చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ స్తోత్ర పారాయణ వలన మీ వాక్కు శుద్ధమయ్యి మీ మనస్సులో ఉన్నటువంటి దురాలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనస్సు ఏకాగ్రమయ్యి ఎప్పుడైతే నిశ్చలంగా మారి అది అంతమవుతుందో అప్పుడే ఆత్మశాంతి కలుగుతుంది. లయ వినాశనే ఉభయ రోదనే లయగతం పునః భవతి నోమృతం. చాలాసార్లు చెప్పుకున్నాం, మనస్సుకు రెండు లక్షణాలు ఉంటాయి, ఒకటి లయము, ఒకటి వినాశనము. లయము అంటే క్షణికమైన నిశ్చలత. ఒక అద్భుతమైన దృశ్యం చూస్తూ ఉంటే మనం అన్నీ మరిచిపోయి దాంతో లయం అవుతాం. ఆ దృశ్య అనుభూతి నుంచి బయటపడిన మరుక్షణం యథాస్థితి. అలా కాకుండా అసలు మనసన్నదే లేకుండా పోతే అదే అద్భుతమైన ఆత్మానుభవం. అలా మనస్సును నిశ్చలంగా మార్చకుండా చంచలంగా చేసేది నీ మాట. వాక్కంటే అన్ని పదార్థాలు ఇంద్రియార్థాలు, వాటిని చూసినప్పుడు నీలో కలిగిన చాంచల్యమే నిన్ను అస్థిరంగా మారుస్తుంది. కనుక యచ్చేత్వాక్ మనసి ప్రాజ్ఞ. తెలివైన వాడు ఏం చేస్తాడు? మాట్లాడటం మానేస్తాడు. వాక్ అనేది ఒక ఆభరణం అయ్యా. పండుగ రోజులలో ఉత్సవాలలో మాత్రమే ధరించే ఆ భూషణం ఏదైతే ఉందో, ఆభరణం ఏదైతే ఉందో అది ప్రతిరోజు పెట్టుకోవుగా. అలానే వాక్ అనే ఆభరణం నీకు అందాన్ని గౌరవాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మితంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కూడా యచ్చేత్ వాగ్ మనసి ప్రాజ్ఞ. వివేకం కలిగిన వాడు ఆ వాక్కును మనస్సులో నిక్షిప్తం చేస్తాడు. తద్యచ్చే జ్ఞానాత్మని. ఇహ ఏ వివేకమైతే, ఏ బుద్ధి అయితే నిన్ను నడిపిస్తుందో ఆ బుద్ధిలో ఈ మనసును నిక్షిప్తం చెయ్యి. మనసు సంకల్ప వికల్పాత్మకమైనది, ఆలోచనలను కలిగించేది. బుద్ధి కోరికను పెంచేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి ఉపాధి. ఎప్పుడైతే ఆలోచనలు మాటలుగా మారి నిన్ను అస్తవ్యస్తం చేస్తున్న సమయంలో వాక్కులను మనస్సులో నిలపటం ద్వారా ఆలోచనలకు స్వస్తి పలికావో,
ఇప్పుడు ఆ ఆలోచనలను బుద్ధిలో నిక్షిప్తం చేయటం వల్ల కోరికలకు స్వస్తి చెప్పవచ్చు. ఎందుకంటే కోరిక ఆలోచనలు కలిగించి ఆచరణకు ప్రారంభం చేస్తుంది కాబట్టి. ఇక ఆ విధంగా బుద్ధి మహత్వ ప్రమాణంగా నిర్ణయం తెలుసుకుంటుంది కాబట్టి ఆ బుద్ధిని ఏం చెయ్యాలి అంటే జ్ఞాన ఆత్మని మహతి నియచ్చేత్. ఆ మహత్తులోకి, సాక్షిగా ఉండేటువంటి స్థితిలోకి మనస్సును, బుద్ధిని నిలబెట్టినప్పుడు వచ్చే కోరికలను సాక్షిభూతంగా చూస్తుంటావు తప్పితే ఆ కోరికలను అందుకోవాలన్న ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించవు. అప్పుడేమవుతుంది? తద్యచ్ఛేచ్ఛాంతాత్మని. ఎప్పుడైతే సర్వారంభ పరిత్యాగి భక్తిమాన్ మే ప్రియో నరః, ఆరంభమే చెయ్యకపోతే, సంకల్పమే లేకపోతే శాంతి కాక మరేముంది? శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం అని చెబుతాడు భగవద్గీత 12వ అధ్యాయం 12వ శ్లోకంలో. అభ్యాసం కంటే జ్ఞానం ముఖ్యం. అంటే చేసే కర్మ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోగలిగితే అదే జ్ఞానం. డూ వాట్ యు నో వాట్ యు డూ. ఈ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. అంటే చేస్తున్న పని గురించి తెలుసుకున్న తరువాత ఆ పని యొక్క లక్ష్యం ఏమిటి అన్నది ధ్యానం చేస్తూ గుర్తించగలిగితే అద్భుతః. ధ్యానాత్ కర్మఫలత్యాగ. కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్, సీ ది గాడ్ ఇన్ మెడిటేషన్, ఓపెన్ ది ఐస్, సీ ది గాడ్ ఇన్ హిస్ క్రియేషన్. అలా ధ్యానం చేస్తూ ఏ భగవత్ శక్తిని నువ్వు అందుకోగలిగావో, దర్శించగలిగావో, దాన్ని కళ్ళు తెరిచిన తరువాత అందరిలో చూడగలిగితే అప్పుడు వారి గురించి ఆలోచన చేసే సర్వస్వాన్ని త్యాగం చెయ్యాలన్న ఆలోచన నీలో కలుగుతుంది. త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం ఒక్కటే అమృతత్వాన్ని ప్రసాదించే అద్భుతమైన సాధనం. త్యాగాచ్ఛాంతిరనంతరం. కనుక త్యాగబుద్ధి పలికినప్పుడు శాంతి మన సొంతమవుతుంది అంటూ అద్భుతంగా భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాన్ని యమధర్మరాజు నచికేతుడికి ఇక్కడ వివరిస్తూ యచ్చేద్వాక్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేత్ జ్ఞానాత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేచ్ఛాంతాత్మని అంటూ ఏ విధంగా మనము శాంతితో, ఎలాంటి వికారము లేకుండా అద్భుతమైన ఆనందాన్ని అందుకుంటూ జీవితాన్ని గడపవచ్చో, ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చో ఈ శ్లోకం ద్వారా వివరిస్తూ ఉన్నారు యమధర్మరాజు నచికేతుడికి. దీంతో సాధనాక్రమంలో ఆఖరి అంశానికి వచ్చాం. దీని తర్వాత ఇంకొక శ్లోకం చెప్పిన తరువాత 2 శ్లోకాల ఫలశ్రుతితో మనకు తృతీయ వల్లి ముగుస్తుంది. ఆ విషయాన్ని మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.